అందరికీ మరి ఒకసారి వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనం రెండవ వర్తమానంలో కొన్ని విషయాలు మనం ధ్యానించుకొని మనం ముందుకు సాగిపోదాం. మొదటి దెస్సలోనికీయులకు రాసిన పత్రిక, దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందుగాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండటయే దేవుని చిత్తము. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారైన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ పాసందులో చేరినైనా మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని దీవించి ఆశ్రయించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి తండ్రి. మీకు వాక్యాన్ని మేము అర్థం చేసుకోవడానికి తగిన శక్తిని ఇవ్వమని అడుగుతున్నా తండ్రి. నీకు ఆత్మ మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మొదటి దెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఒక మాట మనకు చెప్తా ఉన్నాడు. ఏమనంటే తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఈ లోకంలో మనం ఆత్మీయులం. మన ఆత్మీయతను లేదంటే ఆత్మీయులు వేటిని కాపాడుకోవాలి. ఇక్కడ ఈ పత్రికలు ఏమంటా ఉన్నారు? తమ ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను. మన ఘటాన్ని మనం కాపాడుకోవాలి. ఘటము అంటే మన శరీరాన్ని మనం కాపాడుకోవాలి. ఎట్లా కాపాడుకోవాలి, ఏ విధంగా మనం అసలు ఏం చేయాలి అనే విషయాల గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. అయితే ఇక్కడ ఏమంటా ఉన్నారు? పరిశుద్ధత ఎందును ఘనత ఎందును అని మనకు రెండు విషయాలు చెప్తూ ఉన్నారు. పరిశుద్ధత, మనం బాప్తిస్మం తీసుకున్న వెంటనే పరిశుద్ధులం అయిపోతాం. ఎందుకంటే లోకపరంగా మనం చనిపోయిన స్థితిలోనికి మనం వెళ్తాం. మనం ఆత్మీయంగా బ్రతికించబడతాం. అంతే, చూడటానికి మనం బ్రతుకుంటాం, కానీ లోకానుసారంగా మనం చనిపోయిన స్థితిలో ఉన్నాం. అప్పటి నుండి మనకు ఒక పని పడింది. ఏం పని అంటే మన ఘటాన్ని మనం కాపాడుకోవాలి. అంతకుముందు వరకు మన ఇష్టానుసారంగా మనం జీవించాం. ఎట్లా జీవించినా ఏం పర్లా, కానీ బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఒక బాధ్యత మనం కలిగి ఉండాలి. మన ఘటాన్ని మనం కాపాడుకోవాలి. అదే దేవుని యొక్క చిత్తం అని చెప్పి ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చదవండి. 1:27. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు యెహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. చూడండి, ఇక్కడ అంతకుముందు కాపాడుకోవాలి, తన ఘటాన్ని కాపాడుకోవాలి అని చూసాం. ఇక్కడ ఏం చెప్తున్నారు? తన్ను తాను కాపాడుకొనుటయే. ఏది? యెహలోక మాలిన్యము తనకంటకుండా. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం, మాలిన్యం మనకు అంటుకోకూడదు. ఎందుకంటే ఆ విధంగా మనం కాపాడుకోవాలి. ఎందుకు కాపాడుకోవాలి? మనకు తెలియకుండానే ఆ మాలిన్యం మనకు అంటుకుంటుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ మాటే మనకు చెప్తా ఉన్నాడు. ఏమని? నిష్కలంకమైన భక్తి ఏది అని చెప్తా, దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుట, తర్వాత ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుట. అయితే మరి ఆత్మీయులు ఏం కాపాడుకోవాలి? ఇంతకుముందు ఒక వీడియోలో నేను చూశాను. మన ప్రపంచంలో ఉన్న దేశాలు, ఏ దేశంలో క్రిస్టియన్స్ దేవుని యొక్క బిడ్డలు ఎంతమంది ఉన్నారని చెప్పి ఒక లిస్ట్ పెట్టారు. అది చాలా బాగుంది. చూసి మీరు అది స్టేటస్లో కూడా పెట్టాను, మీరు చూసారు లేదో నాకు తెలియదు. ఆ లిస్టులో వరుసనే 1, 2, 3, 4 అని 20 మిలియన్ 40 మిలియన్ అట్లా వరుసనే వస్తూ ఉన్నారు. చివరికి వచ్చిన తర్వాత లాస్ట్ ఇట్లా పైకి తీసుకెళ్ళిపోయాడు. ఆ చివర అంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్న ఆ దేశం ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. చూడండి, 210 మిలియన్ మెంబర్స్ దేవుణ్ణి నమ్ముకున్నారు. చూడండి, అమెరికా ప్రపంచంలో అగ్ర రాజ్యంగా ఉంది. ఎందుకుంది? దేవుణ్ణి నమ్ముకున్న రాజ్యంగా ఉంది కాబట్టి, దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలు ఎక్కువ మందిగా ఉన్నారు కాబట్టి దేవుడు అమెరికాని దీవించాడు. అందుకే అంత ఉన్నతమైన స్థితిలో ఉంది.
అయితే మనం ఈ లోకంలో జీవించేటప్పుడు మరి మన ఆత్మీయమైన స్థితి ఏంటి? మనం కూడా అట్లా ఉన్నతమైన స్థితిలో మనం ఉండాలి. అయితే మన యొక్క ఆత్మీయతను మనం కాపాడుకోవాలి. మరి రాత్రికాల సమయంలో మనం ఎట్లా కాపాడుకోవాలి? ఏం చేయాలి? కాపాడుకోవడానికి ఈ లోకంలో దోమల నుండి మనం బయటపడటానికి ఏం చేస్తాం? దోమల కడ్డీలు వెలిగిస్తాం, దోమల చక్రాలు వెలిగిస్తాం, దోమలు ఈ బిళ్ళలు పెడతాం, తర్వాత లిక్విడ్లు పెడతాం, రకరకాలుగా చేస్తాం. ఎందుకు? దోమల నుండి మనం కాపాడుకోవడానికి. మరి ఆత్మీయతను మనం కాపాడుకోవాలంటే మరి ఏం చేయాలి? మరి ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనం చదవండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునుము. మనం ఏం చేయాలి? హృదయాన్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే మన హృదయంలో నిండిన దాన్ని బట్టి మన నోరు మాట్లాడిద్ది. అందుకంటున్నాడు, నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. నీ హృదయం ఎట్లా ఉంది? నీ హృదయంలో నీ ఏమన్నా పెట్టుకుంటున్నావేమో, పగ పెట్టుకున్నావేమో, ద్వేషాన్ని పెట్టుకున్నావేమో, ఒకవేళ క్రోధాన్ని ఏమన్నా పెట్టుకున్నావేమో, లేదంటే ఉండకూడని ఏదైనా విషయాన్ని నీ హృదయంలో దాచుకున్నావేమో. భద్రంగా పెట్టుకో నీ హృదయాన్ని అని ఇక్కడ సామెతల గ్రంథంలో మనకి తెలియజేస్తూ ఉన్నారు. అందుకని చూడండి, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా ఏం చేయాలి? మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. భద్రము. పిల్లలు ఏదప్పుడు చెప్తారు, అయ్యా భద్రం బిడ్డ అంటారు ఈ తెలంగాణ వాళ్ళు. ఎందుకు? అయ్యా జాగ్రత్తగా ఉండంటారు మన ఆంధ్ర వాళ్ళు. ఎందుకంటే మన బిడ్డల గురించి మనం ఆలోచిస్తాం కాబట్టి, అయ్యా నువ్వు జాగ్రత్తగా బండి మీద మెల్లిగెళ్ళయ్యా, నిదానంగా వెళ్ళు, స్పీడ్కి వెళ్ళవాక, చాలా ప్రమాదం అని మన బిడ్డలకు మనం ఏం చెప్తాం? జాగ్రత్తలు చెప్పుకుంటాం. మన బిడ్డలకు ఫోన్లు ఏమనిస్తే, అయ్యా నువ్వు జాగ్రత్తగా ఉండు, ఇన్స్టాల్ జోలికి వెళ్ళొద్దు, ఫేస్బుక్ల జోలికి వెళ్ళొద్దు, నీ చదువు గురించి ఏమైనా ఉంటే నువ్వు చూసుకో, నువ్వు జాగ్రత్తగా చదువుకోవాలి, నువ్వు జాగ్రత్త అని మన బిడ్డలకి మనం చెప్పుకుంటాం. మన ఆత్మీయంగా మన హృదయాన్ని మనం భద్రం చేసుకోవాలి. మరి మనం జాగ్రత్తగా ఉండాలి అంటే, మన ఆత్మీయతను మనం కాపాడుకోవాలంటే హృదయాన్ని మనం భద్రం చేసుకోవాలి. ఎందుకంటే మన హృదయాన్ని మనం దేవునికి ఇవ్వాలి. ఇంతకుముందు మా చిన్నతనంలో ఎట్లా ఉండేదంటే, హృదయము అనే ఒక పుస్తకం ఉండేది. ఆ పుస్తకంలో చక్కగా బొమ్మలేసి ఉండేది. ఆ పుస్తకం నిండా అది చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. అయితే ఆ పుస్తకం ఈ మధ్యకాలంలో కనపట్ల. మన హృదయంలోకి ఏమైందంటే ఆటోమేటిక్గా మనకు తెలియకుండా అన్నీ వచ్చి చేరుతాయి. చూడండి, దేవుణ్ణి పెట్టుకోవాల్సిన మనం భద్రంగా కాపాడుకోకుండా మన యొక్క హృదయాన్ని లోకానికి అప్పచెబుతూ ఉన్నాం. కాబట్టి మన హృదయాన్ని మనం భద్రంగా మనం కాపాడుకోవాలి. కాబట్టి మన యొక్క ఆత్మీయతను మనం కాపాడుకునేవారుగా ఈ లోకంలో మనం జీవించాలి. అందుకంటున్నాడు చాలా అసలు చూడండి ఎంత చక్కగా చెప్తూ ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యముగా, చాలా చాలా వెరీ 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 ఇంపార్టెంట్ అన్నారు. చిన్నపిల్లలు చదువుకునే పిల్లలకు చెప్తారు ఏమని? ఇంపార్టెంట్ క్వశ్చన్లు అంటారు. తర్వాత ఏమంటారంటే వెరీ 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 ఇంపార్టెంట్ అంటారు. చూడండి ఆ తేడా ఎట్లా ఉండదు. అందుకే మనం గ్రహించాలి, మన హృదయాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. మళ్ళీ మనం హృదయం గురించి లోతుకి వెళ్తే మనకు టైం సరిపోదు కాబట్టి నేను పైన వెళ్ళిపోతా ఉన్నాను. సరే, మన హృదయాన్ని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. మన హృదయాన్ని మనం దేవునికి ఇవ్వాలి. మన హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉండాలి. మన యొక్క హృదయంలో దేవుని యొక్క పాటలు ఉండాలి. మన యొక్క హృదయంలో మన కుటుంబాన్ని గురించి మనం ఆలోచించేవారుగా ఉండాలి. మన మందిరాన్ని గురించి మనం ఆలోచించేవారుగా ఉండాలి. మనం ఏ విధంగా అభివృద్ధి చెందాలి అని మనం రేయింబగలు ఆలోచించేవారుగా ఉండాలి. దేని గురించి? మన యొక్క ఆత్మీయత గురించి. మనం సహజంగా ఈ లోకంలో ఏం చేస్తాం? మన బిడ్డల్ని ఎక్కడ చదివించాలి? IIIT సీటు ఎక్కడో పలానా మంచిగా ఉంది, లేదంటే ఇంజనీరింగ్ పలానా చోట బాగుంది, చక్కగా నీట్ రాయించాలి, మంచిగా వాళ్ళని డాక్టర్ చేయాలి. చూడండి ఎన్ని ఆలోచనలు మనం కలిగి ఉంటామో. మనం ఎన్ని ఆలోచనలు కలిగి ఉన్నా దేవుని యొక్క చిత్తం లేకపోతే, మన యొక్క హృదయాన్ని దేవునికి ఇవ్వకపోతే మనం అనుకున్నది నెరవేర్చుకోలేము. మన బిడ్డలు మనకి ప్రయోజకులు అవ్వాలి. ఎందుకంటే బిడ్డలు మనకి చాలా ముఖ్యమైన వాళ్ళు. మరి మన బిడ్డలు మనం ఎందుకు దేవుని సన్నిధికి తీసుకురాలేకపోతున్నాము? చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. లాక్కు రావాలి. వాళ్ళు రావన్నా తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. ఆటోమేటిక్గా వాళ్ళే అభివృద్ధి చెందుతారు, వాళ్ళ జీవితాలు మారిపోతాయి. అందుకే చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 9వ వచనం చదవండి. 4:9. అయితే నీవు కన్నులారా చూచిన వాటిని
మరువక ఉండునట్లు అవి నీ జీవితకాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి. చాలు చూడండి, ఇక్కడ ఏమంటా ఉన్నారు, అయితే నీవు జాగ్రత్త పడుము. మనం జాగ్రత్త పడితే మన బిడ్డలకు మనం చెప్పగలుగుతాం. మనం జాగ్రత్త పడితే మన బిడ్డలకి మనం చెప్పగలుగుతాం. మనకే జాగ్రత్త లేకపోతే మనం ఏం చేస్తాం? చూడండి, జాగ్రత్త. ఆత్మీయంగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకంటున్నాడు ఇక్కడ ఏమనంటే, నీవు జాగ్రత్త పడము, నీవు కన్నులారా చూసిన వాటిని మరువక ఉండినట్లు. చూడండి, మన జీవితకాలంలో ఒకవేళ మనం చిన్నతనంలో ఉన్నప్పుడు మన యొక్క కుటుంబ పరిస్థితి ఒకలాగా ఉంటుంది. మనం ఎదిగే కొలది మన కుటుంబ పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. ఇంతకుముందు కాలంలో మేము చిన్నప్పుడు చిన్న చిన్న గుడిసెలు వేసుకొని జీవించేవాళ్ళం, మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు మ్యాక్సిమం అందరూ ఏం చేస్తున్నారు? రేకులలో జీవిస్తూ ఉన్నారు. చూడండి ఎంత తేడా వచ్చిందో. కొంచెం డబ్బు మనం కలిగి ఉంటే కొంచెం మంచి డాబాలో జీవిస్తూ ఉన్నాం. ఇంకా బాగా డబ్బు కలిగి ఉన్నాం అనుకోండి, మంచి బిల్డింగ్లో నివసిస్తూ ఉన్నాం, మంచి కారుల్లో తిరుగుతూ ఉన్నాం. అప్పట్లో ఏం చేసేవాళ్ళు? నడుచుకుంటా దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు, అక్కడ నుండి ఇక్కడికి. తర్వాత ఏమైందంటే నిదానంగా సైకిల్ కొనుక్కున్నాం, సైకిల్ మీద వచ్చేవాళ్ళం. అప్పుడు అమ్మని సైకిల్ మీద ఎక్కించుకొని తీసుకొచ్చేవాళ్ళు, అందరూ సైకిళ్ళే. తర్వాత దేవుని దయం బట్టి ఆ పెళ్ళిళ్ళ టైంకి ఒక బైక్ కొనుక్కోగలిగాం. చూడండి, దేవుడు అంచెలంచెలుగా దేవుడు ఎట్లా దీవిస్తాడు. తర్వాత దేవుని యొక్క కృపను బట్టి చిన్న కారు ఒకటి తీసుకోగలిగాం. చూడండి, దేవుడు ఎప్పుడు కూడా మనం వదిలిపెట్టడు. ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా లేకుండా ఉంటే ఒకవేళ మనకు శ్రమ వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఈ శ్రమ ఎందుకు రావాలనుకుంటాం. ఆ శ్రమ రావటాన్ని బట్టి మనం ఆశీర్వదించబడతాం. చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఈ శ్రమ దేవుడు ఎందుకు పెట్టాడో అనుకుంటాం మనం. ఆ శ్రమ ద్వారా దేవుడు మన బ్రతుకు మార్చాలి అని ఆశపడతా ఉన్నాడు. ఆ యొక్క కష్టం ద్వారా మనల్ని దేవుడు దీవించాలి అని ఆశపడతా ఉన్నాడు. దాన్ని మనం గ్రహించకుండా మనం ఏం చేస్తాం? ఆ కష్టాన్ని చూసి మనం బాధపడతా ఉంటాం. చూడండి, మా జీవితాల్లో జరిగింది మీ అందరికీ తెలుసు. అక్కడ స్థలం విషయంలో ఆ స్థలాన్ని ఎవరు కొలతలు మార్చలేరు. ఇప్పుడికిప్పుడు దాన్ని హైకోర్టులో ఒక పిటిషన్ పడేసి ఆ కొలిసిన వాళ్ళ మీద ఒక చేసామనుకోండి, కొలతలు ఎవరు మార్చలేరుగా. వీడియో రికార్డింగ్ పెట్టి మొత్తం కొలతేస్తారు, కరెక్ట్గా వచ్చింది, వదిలేసాం. చూడండి, దేవుని కృపను బట్టి 60 లక్షలు పెట్టిన రాని ఇల్లుని దేవుడు ఇచ్చాడు, అందరికీ తెలుసు. ఎందుకు ఇట్లా చెప్తా ఉన్నామంటే, జాగ్రత్తగా మనం కలిగి ఉండాలి. మన యొక్క ఆత్మీయమైన స్థితిలో, ఆత్మీయతలో ఎప్పుడైతే మనం జాగ్రత్త కలిగి ఉంటామో దేవుడు మనల్ని దీవించేవాడుగా ఉంటాడు. మన జీవితంలో ఎందుకన్నాడు, అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కన్నులారా చూచిన వాటిని మరువక ఉండునట్లు అవి నీ జీవితకాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. సహజంగా ఈ లోకంలో ఏదైనా సంపాదించిన తర్వాత మనకి గర్వం వచ్చింది మనిషి అనే వాళ్ళకి. ఆ గర్వం వచ్చినప్పుడు మనం ఏమవుతాం? ఆటోమేటిక్గా పతనానికి వెళ్ళిపోతాం. చూడండి, ఎక్కడి వరకు ఎందుకు. చాలామంది డబ్బు వచ్చిన తర్వాత దేవుణ్ణి వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు. అంతకుముందు స్థితిలో, అంటే లేని స్థితిలో ఉన్నప్పుడు దేవునిలో బాగా గడిపిన వాళ్ళు ఉంటారు. అయితే అదే వాళ్ళు దేవుణ్ణి వదిలిపెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు మన కళ్ళతో మనం చూస్తూ ఉన్నాం. అయితే మనం ఎప్పుడు ఆ విధంగా మనం చేయకూడదు, మన స్థితిని మనం మర్చిపోకూడదు. అందుకే ఇక్కడ ఏమంటా ఉన్నాడు, నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము, నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి. అయ్యా, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పగలను ఏమని? ఇదిగో నా బెడ్లో, లేదంటే పలానా వాళ్ళు ఇది పలానా వయసులో బాప్తీసం తీసుకున్నారు, ఇదిగో మీ అమ్మ ఇప్పుడు బాప్తీసం. నేను చెప్తా, రేపు నేను వాళ్ళ బిడ్డలు వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా, అదిగో మీ అమ్మ ఇదిగో 8th క్లాస్లో బాప్తీసం తీసుకుంది, సండే స్కూల్ ఎట్లా చేసింది, అది ఇదే నేను చెప్పగలను. ఎందుకు చెప్పగలను? ఆ ధైర్యం నాకు ఎందుకు ఉంది? బిడ్డలు మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నారు కాబట్టి, వాళ్ళు దేవుళ్ళో ఉన్నారు కాబట్టి నేను గట్టిగా చెప్పగలను. నా కుటుంబం మొత్తం దేవుడు ఆ విధంగా, అప్పుడు దేవుడు అపోస్తల కార్యాల్లో ఏ విధంగా అయితే పౌలు గారు ఆ యొక్క పరిచర్య చేసినప్పుడు
కుటుంబాలుగా ఏ విధంగా అయితే రక్షించగలిగాడో, దేవుడు ఆ యొక్క అనుభవాన్ని ఇచ్చి ఉన్నాడు. ఆ విధంగా దేవుడు నడిపించుకున్నాడు. ఆ విధంగా నిలబెట్టాడు దేవుడు తన యొక్క సన్నిధిలో. ఎన్నో రకాల ఆపదలు వచ్చినాయి, ఎన్నో రకాల నిందలు వచ్చినాయి. ఈ విధంగా చేసాం, ఈ విధంగా చేసాం, దేవుడు మనకి ఇట్లా మంచి మందిరాన్ని ఇచ్చాడు అని నేను చెప్పగలను అంత ధైర్యంగా. మరి మన జీవితంలో అట్లా మన బిడ్డలకు మనం చెప్పేవారుగా ఉండాలి. అట్లా కాకుండా మనం ఏదో మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చెప్పి ఇంకొకటి చెప్పి మన మనసును పాడు చేసుకున్నాం అనుకోండి, అది మనకే నష్టం. చూడండి, మనం కాయలు తీసుకొచ్చాం, కాయలు చూడటానికి బాగానే ఉంటుంది, కోసిన తర్వాత కుళ్ళిపోయింది అనుకోండి, మనం ఏమనుకుంటాం, అరే కాయ పాడైపోయిందని కాయ గురించి మనం మాట్లాడతాం. ఒక చిన్న కాయ గురించి మనం అంత బాధపడితే మరి మనం మన మన మనస్సులో ఏదో పెట్టుకొని మన హృదయం చెడిపోయి మరి మనం బాగోలేదనుకోండి, దేవుడు ఎంత బాధపడతాడు? మనుషులకు కనపడకపోవచ్చు, దేవుడు ఎంతో బాధపడతాడు. కాబట్టి మన యొక్క ఆత్మీయతను మనం కాపాడుకోవాలంటే మన యొక్క మనస్సును బహుజాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. మన హృదయాన్ని మనం కాపాడుకోవాలి. మన మనస్సును మనం కాపాడుకునేవారుగా ఈ లోకంలో మనం జీవించాలి. తర్వాత మన మనసును మనం కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలి? చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక చూద్దాం. వాక్యంలో మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదవండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపట వాక్యము చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. మనం టీ కాస్తాం, మనందరూ తెలుసు. టీ కానీ కాఫీ కానీ కాసేటప్పుడు ఏం చేస్తాం? జాగ్రత్తగా అక్కడే ఉంటాం. లేదంటే మనం టీ కాఫీ వదిలేసి బయటికి వెళ్ళిపోయాం అనుకోండి, వచ్చే టయానికి మొత్తం మాడిపోయి కూర్చుంటుంది. అంటే కాచుకునుము, జాగ్రత్తగా ఉండాలి. అదే అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమని? జీవమును ప్రేమించి. ఎవరైతే దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉంటారో వారు మంచి దినాలు మనం చూడాలి. మన జీవితంలో దేవుణ్ణి మనం ఎందుకు నమ్ముతున్నాం? మంచి దినములు మనం చూడాలి. ఒకవేళ మనం అప్పుల్లో ఉన్నాం అనుకోండి, మంచి దినాలు మనం ఎప్పుడు చూస్తాం? అప్పులన్నీ అయిపోయి మనకు ఒక మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉందనుకోండి, అప్పుడు మనం సంతోషంగా ఉంటాం. నాకేం పర్లేదు, నాకు 1,00,000 రూపాయలు అంది బ్యాంకులో, ఏం పర్లేదు, నా వృద్ధాప్యంలో ఆ 1,00,000 రూపాయలు పెట్టి నేను తింటాను అని గ్యారంటీ మనకు ఉంటుంది. అట్లా కాకుండా ఏమీ లేదనుకోండి, మనకి ఉపయోగం ఏమైనా ఉంటుందా? ఏమీ లేదు. అందుకే మంచి దినాలు మనం చూడాలి. అందుకని మనం జీవాన్ని ప్రేమించేవారు. మనం జీవాన్ని ప్రేమించడం అంటే మందిరాన్ని మనం ప్రేమించేవారుగా. మందిరము అంటే జీవము, దేవుణ్ణి మనం ప్రేమించేవారుగా ఉండాలి. ఎవరైతే దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉంటారో వారి జీవితాల్లో మంచి దినాలు వాళ్ళు చూస్తారు. ఒకవేళ కొంచెం తడబడవచ్చు, ఒకవేళ వారు లేమి కలిగి ఉండవచ్చు, ఒకవేళ వాళ్ళు అవమానాలు అనుభవించవచ్చు, నిందలు అనుభవించవచ్చు. ఒక టైం వచ్చిన తర్వాత దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆశీర్వాదాన్ని చూసి అప్పుడు ఏడుస్తారు జనాలందరూ. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి దినాలు మనం చూడాలి. అందుకే మనం దేవుని సన్నిధికి వచ్చేది. మంచి దినాలు, మనం మరణించిన తర్వాత మంచి దినాలు చూడాలి, మనం జీవించేటప్పుడు మంచి దినాలు చూడాలి. కాబట్టి అందుకంటున్నాడు ఏమని? మంచి దినములు చూడగోరువాడు చెడ్డ దానిని చెడు అనేది ఏం చేసిందంటే ఆటోమేటిక్గా మన నాలుక మీద వచ్చింది. మనం అనుకోం, అర్ర అనుకుంటాం. ఒక మాట ఏదన్నా అన్నాం అనుకోండి, ఒకవేళ ఏదన్నా ఒక బూతు మాటే అన్నాం, అబ్బా ఎందుకన్నాను రా అనుకుంటాం. అనకూడదు, కానీ ఆటోమేటిక్గా వచ్చేసింది ఆ బూతు మాట. వచ్చిన తర్వాత మేము అనుకుంటాం ఏమని? అరే అనకుండా ఉంటే బాగుండేదేమో, నేను ఎందుకు అన్నాను, అరే నా గురించి తెలిసిపోయే. చూడండి, మన యొక్క ఆలోచన అట్లాంటిది. ఏదైనా పోట్లాడు జరుగుతూ ఉందనుకోండి, పెద్దగా రంకిలేస్తూ ఉంటాం. రంకిలేసినప్పుడు ఏం జరిగింది? మందిరానికి రాని వాళ్ళు, లోకంలో జీవించేవాళ్ళు ఆ రంకిలన్నీ వింటూ ఉంటారు, ఆ బూతు మాటలన్నీ వింటూ ఉంటారు. విన్నప్పుడు ఏమనుకుంటారు మన గురించి? చెడ్డ మాటలు. అందుకంటున్నాడు ఇక్కడ చూడండి, వాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కాచుకోవాలి. కాచుకోవాలంటే అది కష్టం. అందుకంటున్నాడు కాచుకొనుడి. చూడండి, టీ కాఫీ కాస్తాం, జాగ్రత్తగా ఉంటాం, కష్టం. మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క ఆత్మీయతను మనం కాపాడుకోవాలి. మనం ఆత్మీయతను మనం కాపాడుకోకుండా మనం ఎంత ప్రార్థన చేసినా, మనం ఎంత బైబిల్ చదివినా, మనం దేవుని సన్నిధిలో ఎంత గడిపినా అది వ్యర్థము అని మనం గుర్తుంచుకోవాలి. మనం టీ చక్కగా పెడితే అది కరెక్ట్గా ఉంటే చక్కగా తాగుతాం.
ఎందుకంటే నైట్ కాబట్టి చక్కగా మనకు అనిపించింది టీ తాగితే బాగుంటుంది అనిపించింది. ఎందుకు నిద్ర కొంచెం కంట్రోల్ అయిద్దని. ఎందుకు వేడిగా ఉంటుంది బాగుంది అని. అట్లాగే మన జీవితంలో మన యొక్క ఆత్మీయమైన స్థితి ఎట్లా ఉండాలి? రగిల్చబడేదిగా ఉండాలి, ఉజ్జీవాన్ని కలిగినదిగా ఉండాలి, అభిషేకం కలిగి ఈ లోకంలో మనం జీవించేవారు. అందుకంటున్నాడు ఏమని చూడండి అక్కడ, తన నాలుకను కపట వాక్యము పలకుండా. కపట వాక్యం అంటే మనసులో ఒకటి ఉంటుంది, పైకి ఒకటి మాట్లాడతాం. చూడండి, ఎప్పుడూ మనం అట్లా జీవించకూడదు. నా జీవితంలో నేను ఎప్పుడు మాట్లాడలే, ఏమైనా ఉంటే మొహం మీదే మాట్లాడతా. ఒకవేళ ఏమన్నా అంటే మొహం మీద అనేస్తారు అంతే అని. నేను బూతులు మాట్లాడను. ఒకవేళ మీరు అనుకోవచ్చు మళ్ళీ నేను బూతులు ఏమైనా మాట్లాడతాను అనుకుంటారేమో. అమ్మ మా సేవకుడు బూతులు మాట్లాడతాడు నేను మాట్లాడతాను అట్లా అనుకోవాకండి. బూతులు ఏం మాట్లాడను. ఏదన్నా ఉంటే మొహం మీద చెప్పేస్తాక అంతే, తర్వాత సంగతి తర్వాత. అందుకే కపట వాక్యము మనసులో ఒకటి పెట్టుకొని మనం పైకి ఒకటి మాట్లాడకూడదు. కపట వాక్యము చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. చూడండి, కాచుకోవాలి. మనం కీడు నుండి మనం దూరంగా వెళ్ళిపోవాలి. అందుకే మన పెదవులు మనం కాచుకునేవారుగా ఉండాలి. చూడండి, యాకోబు పత్రిక ఇంకా మనం చూసుకున్నట్లయితే యాకోబు పత్రికలు కూడా చెప్తూ ఉంటాడు. చూడండి, ఎందుకంటే ఇవన్నీ మనకు తెలుసు కూడా మనం ఆత్మీయంగా పడిపోతున్నాం. అందుకే దేవుడు ఏంటంటే తన వాక్యం ద్వారా మనకు బుద్ధి చెప్తూ ఉంటాడు. మనం ఆయన యొక్క వాక్యం ద్వారా మనకు గుర్తు చేస్తూ ఉంటాడు. అయ్యా నువ్వు జాగ్రత్తగా ఉండు, అమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండు అని దేవుడు మనకి గుర్తు చేసి మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం చదవండి. 1:26. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకునిన పక్షమున వాని భక్తి వ్యర్థమే. వ్యర్థము. వ్యర్థమైన భక్తి మనం చేయొద్దు. ఈరోజు మనం నిద్ర కాచుకొని నిద్ర పోకుండా దేవుని సన్నిధిలో మనం కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. వాటిని బట్టి అంటే వాక్యానుసారంగా మనం జీవించాలి. అట్లా కాకుండా మనం వాళ్ళని వీళ్ళని మనం చూడదు. ఇప్పుడు మన ఆత్మీయమైన జీవితం ఎట్లా ఉంటుంది తెలుసా? మనం అందరినీ ఫోకస్ చేస్తాం. ఎవరు ఏం చేస్తున్నారా, ఎవరు ఎట్టబోతున్నారా. అందుకే అంటారు ఏమనంటే, నీ కంట్లో ఉన్న దూలాన్ని వదిలిపెట్టి ఎదుటి వాళ్ళ కంట్లో ఉన్న నలుసుని చూస్తూ ఉంటాం మనం ఈ లోకంలో. అందుకే ఆ మాట రాశారు. మనం ఎంత తప్పు ఉన్నా సరే మనం ఏం మాట్లాడాం మన తప్పు గురించి, ఎదుటి వాళ్ళ గురించే మనం చూసేవారుగా ఉంటాం. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు, ఏమని అంటా ఉన్నారు? ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక. కళ్ళెము అంటే మనం మాట్లాడకూడదు అంతే, కళ్ళెం పెట్టుకోవాలి. ఇప్పుడు గుర్రానికి కళ్ళెం పెడతారు, చిన్న చిన్న వాటికి దూడలకి కళ్ళెం పెడతారు. ఎందుకు? అది తింటదేమో అని చెప్పి కళ్ళెం పెడతారు. అంటే మాట్లాడకూడదు అంతే, కళ్ళెం పెట్టుకోవాలి. అందుకే చూడండి, కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకునే పక్షమున వాని భక్తి వ్యర్థమే. వ్యర్థమైన భక్తి చేయకూడదు. కొన్ని విషయాల్లో ఒక చోట నేను వాక్యం చెప్పడానికి కాదు, నన్ను పిలిచారు, వెళ్ళాను అక్కడికి. అయ్యా నువ్వు పులిపీట ఎక్కడానికి వీలేదు అన్నారు అంతే. నువ్వు బాప్తీసం తీసుకోలేదు మా దాంట్లో, డినామినేషన్ మీరు చెప్పాలి, ఎందుకంటే చెప్పకూడదు. నువ్వు బాప్తీసం తీసుకోవాలి, నువ్వు బాప్తీసం తీసుకుంటే నువ్వు వాక్యం చెప్పాలి పైకి ఎక్కి, నువ్వు పులిపీట ఎక్కి అన్నారు. సరేనయ్యా ఏం పర్లేదులే సైలెంట్గా ఉన్నా. మళ్ళీ వాళ్ళే తర్వాత నేనే అక్కడ వాక్యాన్ని పంచుకున్నాను. ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఆ మాట అన్నారని చెప్పి నేను కోపపడి వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకొని మనసులో ఒకటి పెట్టుకొని తర్వాత రమ్మంటే నేను ఎక్కకూడదుగా, నేను బాప్తీసం తీసుకోలేదుగా, నేను రానులే అనకూడదు. చూడండి, మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాక్యానుసారంగా ఈ లోకంలో మన భక్తి ఎందుకన్నాడు, ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక. చాలా జాగ్రత్త. మన నోరే మనల్ని పడగొట్టేది. మంచిగా ఉండాలన్నా మన నోరే. అందుకంటారు నోరు మంచిదైతే ఊరు మంచిదైద్ది అంటారు. మనం అందరితో చక్కగా మాట్లాడితే అందరూ మనతో చక్కగా మాట్లాడతారు. ఒకవేళ మనం ఎవరితో మాట్లాడకుండా నేను ఒక్కడిని పరలోకానికి వెళ్తానని ఉన్నాం అనుకోండి, చూడండి అట్లా మనం ఉండకూడదు. మందిరానికి వచ్చినప్పుడు ప్రార్థన అంతా అయిపోయినప్పుడు, అమ్మ నువ్వు పలానప్పుడు నువ్వు బాగాలేదంట కదా, ఎట్లా ఉంది అమ్మ పలకరించుకోవాలి. ఏది? మన మందిరంలో వాళ్ళ దగ్గరకు వచ్చి, అయ్యో పలానా మన యాక్సిడెంట్ అయిందంట కదా, ఎట్లా ఉంది తెలిసిన వెంటనే మనందరం, లేదంటే సహోదరులు అయ్యో కొంతమంది కలిసి ఒక బాధ్యత కలిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చారనుకోండి, ఎంత బాగుంటుంది. మనకు ఒక డౌట్ వచ్చింది, ఏమని? సేవకుడు రావాలిగా. బైబిల్లో సేవకుడు అంటే ఒక విలువ ఉంది. ఇప్పుడున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆయన వచ్చాడు ఈయన వచ్చాడు నువ్వెందుకు రావంటారు. ఎందుకంటే నేను వాక్యానుసారంగా నేను ముందుకు వెళ్ళాను కాబట్టి నేను రావట్లా. నేను ప్రతి గృహానికి వారానికి 4 సార్లు రావచ్చు.
ప్రార్థన చేస్తే కానుకిస్తారు, నేను రావచ్చు, కానీ నేను రాను. ఎందుకంటే ఒక విలువలు కలిగిన వాడు దైవజనుడు అంటే ఆ విలువను నేను పక్కన పెట్టలేను. ఎందుకంటే రాజులు సైతం దైవజనుల దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. ఎందుకంటే మన జీవితం అట్లా విలువ కలిగిందక మనం కాపాడుకోవాలి. ఆ విధమైన జీవితాలు మనం జీవించాలి. ఎందుకంటే సేవకుడిని దేవుడు అలాంటి స్థితిలో పెట్టారు కాబట్టి ఒకవేళ బాగోకపోతే కబురు పెట్టాలి, అయ్యా ఫోను, లేదంటే అయ్యా బాగాలేదే కొంచెం వచ్చి ప్రార్థన చేయి. అట్ట కాకుండా ఒక 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 పనిగా మనం ఒక నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి అయ్యి నువ్వు రావాల్సిందే మా ఇంటికి, మంచిదే రావాలి. కొంతమంది అంటే అట్లా కరెక్ట్గా మనం బైబిల్ తెలుసుకుంటే ఆ మాట అనరు. తెలియని వాళ్ళు ఏమంటారంటే ఇక అట్టాగా అంటూ ఉంటారు. సరే, మన జీవితంలో ఏం చేయాలి? నోటికి కళ్ళని మనం పెట్టుకునేవారుగా ఉండాలి. పెట్టుకొని ఈ లోకంలో మనం సైలెంట్గా ఉండాలి. ఎందుకు మాట్లాడతాం? ప్రతి విషయంలో మనం అస్సలు మాట్లాడకూడదు. అది దైవికంగా కానీ లోకపరంగా కానీ మనం మాట్లాడకూడదు. చూడండి, ఇంకా సామెతల గ్రంథం 7వ అధ్యాయము, సామెతల గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం చదవండి. 7:2. నా ఆజ్ఞలను నీవు మనసున ఉంచుకొనిన ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. చూడండి, ఏం కాపాడాలి? దేవుని యొక్క వాక్యాన్ని మనం కాపాడేవారుగా ఉండాలి. వాక్యాన్ని కాపాడటం అంటే ఏంటి? కొంతమంది పిలిచినప్పుడు నేను వెళ్ళను. ఎందుకంటే వారు వాక్యానుసారంగా ఉంటేనే నేను వెళ్తా. మొహం చెప్పేస్తా, అంతే, నేను రానయ్యా, నేను వాక్యానుసారంగా లేరు, నేను రాను, ఇంతే చెప్పేస్తా. ఏది నేను 1-2 సార్లు హెచ్చరించిన తర్వాత. ఎందుకంటే నా మనసు ఒప్పుకోదు. ఎందుకంటే ఉపదేశాన్ని మనం కాపాడుకునేవారుగా ఉండాలి. మన ఇష్టానుసారంగా అయ్యా బాబు వాళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు మంచివాళ్ళు, అమ్మ వాళ్ళకి మంచి పెద్ద సేవకులు, వాళ్ళు పిలిచారు, నేను వెళ్ళిపోవాలనుకున్నాను అనుకోండి, నేను దేవుణ్ణి చూసిన వాడిని కాదు, వాళ్ళని చూసిన వాళ్ళని అవుతాను. కాబట్టి మన యొక్క జీవితంలో అందుకంటున్నాడు, నా ఆజ్ఞలను నీవు మనసున ఉంచుకుని ఎడల. ఆయన ఆజ్ఞలను మనం మనసులో పెట్టుకోవాలి. ఆయన ఉపదేశాన్ని మనం కాపాడుకోవాలి. ఎట్లా కాపాడుకోవాలి? కనుపాపన కాపాడుకున్నట్లు కాపాడుకోవాలి. మరి మనం దేవుని యొక్క వాక్యానుసారంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నామా? లేదు. ఎవరేది చెప్పినా మనం నమ్మేస్తాం, వింటాం, తప్పిపోతాం, చెదిరిపోతాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల. చూడండి, అక్కడ కండిషన్ కనబడుతుంది. నువ్వు కాపాడితేనే బ్రతుకుతావు, కాపాడకపోతే చేస్తావు, అంతే. అసలు చూడండి, దేవుని వాక్యం ఎక్కడా కాంప్రమైజ్ అవ్వదు. మన జీవితంలో మనం కాంప్రమైజ్ అవుతాం. మనం వినేటప్పుడు విన్నవాళ్ళు చెప్తారు ఏమని, అయ్యా నువ్వు గట్టిగా చెబుతున్నావు, అయ్యా కొంచెం బాగా చెప్ప, అయ్యా కొంచెం నిదానంగా చెప్పాయా, కొంచెం పొడిచినట్టు ఉంటుంది అని కొంతమంది చెప్తూ ఉంటారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితంలో దేవుని వాక్యం ఎప్పుడు బుజ్జగించదు, మనల్ని కొట్టిద్ది, ఆపరేషన్ చేసిద్ది, గాయాన్ని చేసిద్ది, మళ్ళీ గాయాన్ని మాన్పిద్ది. అట్లా కాకుండా మనం బుద్ధి మార్చుకోలేదనుకోండి, ఆ గాయం అంతే ఉంటుంది, రక్తం కారుతానే ఉంటుంది. కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క ఉపదేశాన్ని మనం కాపాడుకోవాలి. చూడండి, 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదవండి. 2వ తిమోతి 4:7. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారికి అందరికీ అనుగ్రహించును. చూడండి, మనం ఇంకా ఏం కాపాడుకోవాలంటే, చూడండి ఇక్కడ మంచి పోరాటము పోరాడితిని అని మనం ఎప్పుడు చెప్పగలం? ఈ లోకంలో మంచిగా ఉంటే మంచి పోరాటం పోరాడాను అని చెప్తాం. మరి మన జీవితం బాగోకుండా నేను మంచి పోరాటాన్ని పోరాడాను అన్నాం అనుకోండి, ఎవరికి చెబుతున్నాం అబద్ధం? దేవునికి అబద్ధం చెబుతామా? మనం దేవునికి అబద్ధం చెప్పలేంగా, మనకు మనమే అబద్ధం చెప్పుకుంటాం. ఏమనంటే కొన్నిసార్లు కొంతమంది చెప్తూ ఉంటారు, వెరీ గుడ్, నేను భలే చదువుతా అంటే మనం బాగా చదువుతామైంది. మనం ఈ లోకంలో ఉండే ఆ పోకడ ఏంటంటే ఎట్లా అనుకోవాలి, పొద్దున్నే లేచి నేను భలే చదువుతాను, నన్ను మించిన వాడు లేడు అని అర్థంలో చూసుకొని చెప్పుకోవాలంట. అట్లంటే చదువు పెరిగిద్దా? పెరగదు. మనం చదివితేనే చదువు పెరిగిద్ది.
మనం దేవుని సన్నిధిలో గడిపితేనే మనం ఆత్మీయంగా ఎదుగుతాం. మనం అట్లా కాకుండా నేను మంచి విశ్వాసిని, నేను 30 సంవత్సరాల విశ్వాసిని, నేను 60 సంవత్సరాల విశ్వాసిని, నేను 90 సంవత్సరాల విశ్వాసిని అని విశ్వాసం లేకుండా ఈ లోకంలో జీవించామనుకోండి, ఉపయోగం లేదు. అందుకంటున్నాడు ఏమని, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడ ముట్టించి తిని అన్న తర్వాత ఒక మాట అంటున్నాడు ఏమని, విశ్వాసము కాపాడుకుంటుని. మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. విశ్వాసాన్ని మనం కాపాడుకోవట్లే. ఎందుకంటే మనం చిన్న నష్టం రాగానే మనం ఏం చేస్తాం, బాధపడతాం. ఎంత బాధో, ఏమైంది ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, లక్షలు అయిపోతాయి. లక్షలు పెట్టినా మనకి గ్యారంటీ లేదు. దేవుని కృప వల్ల మనందరం, దేవుడు ఒకవేళ చిన్న చిన్న అనారోగ్యాలు మనకున్నాయి, లేవంటలా, అయితే దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు ఆయన. మరి మనం మన యొక్క విశ్వాసాన్ని మనం ఎందుకు కాపాడలేకపోతున్నాం? నష్టం జరిగిద్ది, బాధలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, శ్రమలు వస్తాయి, అన్నీ వస్తాయి. వాటిని చూసి మన యొక్క విశ్వాసాన్ని మనం ఎందుకు వదిలిపెట్టాలి? వదిలిపెట్టకూడదు. మనం దేవుని వైపు చూడాలి. మన యొక్క విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? పట్టుకోవాలి. మనం చివరి వరకు మనం ఏం చేయాలి? నా పరుగును కడముట్టించి తిని నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని అని మనం చెప్పగలగాలి. ఎందుకంటే మనం అంతవరకు జీవితం పక్కన మాట వదిలేస్తాం. ఏమని చెప్పుకుంటాం? నా నా పరుగు కడముట్టించి తిని, అంతే. అక్కడ కామా ఉందిగా ఆగిపోతాం. చూడండి, మన జీవితాల్లో మన యొక్క విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. మనం కాపాడుకోవట్లే. చూడండి, మన బంగారాన్ని మనం కాపాడుకుంటాం, మన డబ్బుని మనం కాపాడుకుంటాం, మన బిడ్డల్ని మనం కాపాడుకుంటాం, మన కుటుంబాన్ని మనం కాపాడుకుంటాం. అందుకంటే ముఖ్యమైన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. ఆ విధంగా ఈ లోపల మనం జీవించాలి. ఎవరైతే తమ యొక్క విశ్వాసాన్ని కోల్పోతారో వారు దేవుళ్ళో నిలిచి ఉండలేరు. ఎందుకంటే విశ్వాసం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? మొన్న ఎవరో ఒక అతను చెప్తూ ఉన్నారు, ఏమనంటే ఎంతమంది వస్తారంట, అయితే అంటే వాళ్ళు పాటలు పాడటం అయిపోయే టయానికి తలుపేసి తాళం వేసేస్తారంట, లోపల గడిపెట్టేసేస్తారు. ఇక అసలు ఎవరు తలుపేసిన తర్వాత ఎవరు రారంట. ఖచ్చితంగా పాటలు అయిపోయే టయానికి అందరూ మందిరంలో ఉండాల్సిందే. ప్రతి ఒక్కళ్ళు. ఏముందలే, మందిరంలో వాక్యం స్టార్ట్ అయిన తర్వాత పావుగంట తర్వాత, 20 నిమిషాల తర్వాత, లేదంటే అయిపోయే టయానికి వచ్చి ఆమేన్ అన్నాం అనుకోండి, ఇక నా ఉపయోగం ఏమన్నా ఉందా? మన విశ్వాసం విశ్వాసం మనం దేవుని యందు మన విశ్వాసం కలిగి ఉంటే మనం ముందే వస్తాం. నేను దేవుణ్ణి పాటల ద్వారా మనం దేవుణ్ణి ఆరాధించాలి, ఆయన మహిమపరచాలి, దేవుని సన్నిధికి నేను రావాలి, నేను ముందుండాలి, నేను ముందు రావాలి, ముందుకు వచ్చి నేను శుభ్రం చేసుకోవాలి మందిరాన్ని. చూడండి, ఆలోచన ఎట్లా ఉంటుందో. మన ఆలోచన మారిపోద్ది. నేను ముందు రావాలి, బూజ ఏమన్నా చూసుకోవాలి, నేను దులిపేసుకోవాలి. చూడండి, మన ఇంటికంటే ఎక్కువగా మనం ప్రేమించాలి మన మందిరాన్ని. మరి ఆలోచన కూడా లేదంటే అర్థమైంది, మన విశ్వాస స్థాయి ఆ విధంగా ఉంది. ఏందయ్య నువ్వు చెప్పేది, మందిరాన్ని శుభ్రపరిచినట్టేనా అనుకోకూడదు. మనం మన చిన్న పని చేస్తేనే థ్యాంక్ యూ అని చెబుతాం, థమ్సప్లు తీసుకొస్తాం, టిఫిన్లు పెడతాం, అన్నీ చేస్తాం. మరి దేవుని సన్నిధిలో మనం పని చేస్తే దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. మన జీవితంలో దేవుడు చెప్పిన మాటను మనం నెరవేర్చాలి, ధిక్కరించకూడదు. దేవుని సేవకుల ద్వారా దేవుడితో మనతో మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలి? ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట యథావిధిగా మనం పాటించాలి. ఎప్పుడైతే పాటిస్తామో అది మనకి దీవెనకరంగా ఉంటుంది. చూడండి, తర్వాత చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదవండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. చూడండి, ఇక్కడ మనం ఏం చేయాలంటే మన ఐక్యతను మనం కాపాడుకోవాలి. ఐక్యత అంటే మనం కలిసి ఉండాలి. ఐక్యతను మనం కాపాడుకొని ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. అదే అంటున్నాడు, చూడండి, సమాధానము కలిగి ఉండాలి. సమాధానం కలిగి మనం ఈ లోకంలో జీవించాలి. సమాధానం లేకపోతే ఏమైంది? ఇప్పుడు మనం ఇంట్లో గొడవ పడినట్టు మందిరంలో గొడవ పడాలని, లేదంటే మందిరంలో పెత్తనాలు చేయాలని ఎప్పుడు మనం ఆశించకూడదు. సహజంగా మనకున్న ఆలోచన ఏంటంటే, కొంతమంది అట్లా అనుకొని అట్లా గర్వపడి ఎందుకు నాకు వాక్యం ఇట్లా అని వెళ్ళిపోయారు. ఎందుకు నాకు పాటలు ఇట్లా అని రాని వాళ్ళు ఉన్నారు.
ఎందుకు నాకు ప్రార్థన ఇట్లేదని చాలా మందిరాల్లో వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు? నాకు ప్రార్థన ఇవ్వాలి, నాకు పాటలు ఇవ్వాలి, నాకు వాక్యం ఇవ్వాలి. చూడండి, మనం సమాధానం అనే బంధం దేవుడు ఏర్పరిచి, ఒకవేళ నీకు ఆశ ఉంటే ఏం చేయాలి? అయ్యా నాకు కొంచెం మాట్లాడాలనిపిస్తుంది, నేను కొంచెం వాక్యం చెప్తాను అని ఏం చేయాలి? సమాధానంగా సేవకుడిని అడిగి, సేవకుడు ఓకే అంటే అయ్యా సరే నువ్వు మాట్లాడయ్యా, అయ్యా నువ్వు సంఘ గుడిలో మాట్లాడు, ఒక అరగంట సేపు మాట్లాడు, మంచిది, దేవుడు నీకు మంచి ఆలోచన ఇచ్చాడు అని అట్లా ముందుకు వెళ్ళిపోవాలి. అట్లా కాకుండా వాళ్ళకి ఇచ్చావు నాకెందుకు ఇవ్వలేదు అని చెప్పి ఎప్పుడైతే అనుకుంటామో మనకు సమాధానం లేదు. ఎందుకంటే దేవుడు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాదు. దేవుడు అందరినీ ఒక్కొక్క పనిలో నియమించుకున్నాడు. ఆయన అందరిని ఒక పనిలో పెట్టలా. ఒక్కొక్క పని దేవుడు ఎవరినైతే చేతులుగా పెట్టుకున్నాడో, ఎవరినైతే కాళ్ళగా పెట్టుకున్నాడో, లేదంటే ఎవరినైతే వేళ్ళుగా ఉంచుకున్నారో, ఎవరి అవయవం వాళ్ళకు ఉంది, ఆ పని వాళ్ళు చేసేవాళ్ళుగా ఉండాలి. అది మనం గ్రహించాలి. అట్లా కాకుండా ఏంది బ్రెయిన్, నువ్వు బ్రెయిన్ కదా, లేదు నువ్వు తలకాయ కదా, నేను తలకాయగా ఉంటాను అని చెప్పి చెయ్యండి అనుకోండి, ఎలాంటి ఉపయోగం ఉందా? ఏమీ లేదు. ఎంత గోజాడినా ఈ చెయ్యే, ఈ చేయిస్తాను, ఈ చెయ్యిదే అని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలి? మన యొక్క ఐక్యతను మనం కాపాడుకునేవారుగా ఉండాలి. అందుకంటున్నారు ఏమని? కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారే. శ్రద్ధ, ఇంట్రెస్ట్గా ఉండాలి. శ్రద్ధ కలిగి మనం ఈ లోకంలో ఏం చేయాలి? జీవించాలి. ఎట్లా జీవించాలి? దేవుడు మనకి నియమించిన పనిలో, దేవుడు ప్రతి ఒక్కరికి ఒక పని నియమించాడు. ఆయన ఎవరిని వదిలిపెట్టలే. ఒకవేళ దేవుని మందిరం శుభ్రపరచడం అది ఒక పని, సాపలు వేయటం ఒక పని, మైకులు పెట్టడం ఒక పని, ఫ్యాన్లు వేయటం ఒక పని, వాటర్ సంబంధించి ఒక పని, ఒక కరెంటు బిల్లు ఉంది, కరెంటు బిల్లు అయ్యా నేను కడతానని చెప్పి ఇట్లా అట్లా ఒక బాధ్యత మనం కలిగి ఉండాలి. ఉదాహరణ చైర్లు ఉన్నాయి, అయ్యా నేను రోజు వచ్చి ప్రతి వారం చైర్లు తుడిసి చక్కగా శుభ్రపరుస్తాను, అదొక పని. అట్లా మనం పని కలిగిన వారుగా ఉండాలి. ఏముందిలే సేవ కూడా చేసుకుంటారులే, వండారులే వాళ్ళే చేసుకుంటారని మనం ఎప్పుడు అనుకోకూడదు. కాబట్టి మనం ఐక్యంగా ఉండాలి. చివరగా చూడండి, యోధా పత్రిక ఆ ఒక్క వచనం చూసుకొని మనం ముగించుకుందాం. 12 అవుతుందిగా. యోధా పత్రిక అక్కడ ఒకటే అధ్యాయం ఉంటుంది. ఆ అధ్యాయంలో 21 వచనం చదవండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ముని మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. ఎక్కడ ఉండాలి మనం? దేవుని ప్రేమలో మనం ఉండాలి. మరి దేవుని ప్రేమలో మనం ఉంటున్నామా? చూడండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు ప్రేమ లేదు, సహించలేం మనం. మన కళ్ళ ముందు ఎవరైనా అభివృద్ధి చెందుతూ ఉంటే మనకు బాధ, మనకు వేదన. ఆ వేదన ఎట్లా ఉంటుందంటే, మనసులో ఎంత వేదన ఉంటుందో ఆ వేదన అన్న వాళ్ళే తెలిసిద్ది. నాకు ఆ వేదన ఇప్పుడు లేదు. ఎప్పుడన్నా ఎవరన్నా ప్రార్థన పిలిచినా, వాక్య పరిచర్య ఏదైనా చేయకపోయినా నిలబెట్టి 2 వచనాలు మన బ్రదర్ చదువుతాడని చెప్పి వచనాలు చదివించిన ఫీల్ అవ్వాల. వేరే బోధకులు అయితే ఏంది నేను వాక్యం చదవాలని చెప్పి ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. జరిగింది, అది కూడా జరిగింది. మీకు గుర్తుందో లేదో, బ్రదర్ ఫలానా అధ్యాయం తీసి ఫలానా వచనాలు చదువుతారు అన్నారు. సైలెంట్గా లేచి అది చదివి కూర్చున్నా. చూడండి ఎట్లా ఉంటుందంటే, అట్లా అవమానిస్తారు. అవమానం అది. నేనేం అడగల, అయ్యా నా పేరు పిలవండి, నాకు వాక్య పరిచర్య ఇవ్వండి, నేను ప్రార్థన చేస్తాను, ఎవరిని అడగను. నేను సైలెంట్గానే ఉన్నా. మళ్ళీ అడిగితే మళ్ళీ యూపతి ఫీల్ అవుతాడేమో అని. చూడండి ఎంత గొప్ప ఆధిక్యతనిస్తారు. చూడండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితంలో దేవుని యొక్క ప్రేమలో మనం నిలిచి ఉండాలి. నేను చెబుతానే, నాకు చెప్పాలి ఎప్పుడు అనుకోను నేను. మన జీవితంలో దేవుడు తలాంతినిచ్చాడు, దేవుడు వాడుకుంటాడు అంతే. మన జీవితంలో అలాంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. ఇప్పటి వరకు మనం మన యొక్క ఆత్మీయతను మనం ఎట్లా భద్రపరుచుకోవాలి? అందుకే మనం దేవుని యొక్క ప్రేమలో నిలిచి ఉండాలి. నిలిచి ఉండినట్లు ఏం చేయాలి? కాచుకొని ఉండుడి. కాచుకొని ఉండుట అంటే చూసుకోవాలి, చూడాలి. లేకపోతే మనం మాడిపోతాం అంతే, ఏది ఉండదు, మాడిపోతాం. కాబట్టి మాడిపోవటం అంటే అది ఎక్కడో కలర్ మారిపోద్ది అంతే, బ్లాక్ అయిపోద్ది. బ్లాక్ అయినప్పుడు అందరూ తెలిసిద్ది, అరే బ్లాక్ వీళ్ళారు బాబు. మనం చేసే పనులను బట్టి మనకు తెలిసిద్ది, దాని స్పెషల్గా మనం చెప్పవసరంలే.
కాబట్టి యొక్క రాత్రికాల సమయంలో దేవుడు మనం మొదటి గడియలో దేవుడు మనం చేశారు కాబట్టి ఎవరైతే విజ్ఞాపన చేసి ఉన్నారో వారు కాకుండా ఇద్దరికి మాత్రమే అవకాశం ఇవ్వబడుతుంది. అది కూడా ముందు వచ్చిన వాళ్ళకి. అది కూడా ఆ ఇద్దరు విజ్ఞాపన చేస్తే నేను విజ్ఞాపన చేసి నేను ముగిస్తాను. 12 అయింది కాబట్టి ఆ ముందు వచ్చిన వాళ్ళు వినియోగించకుండా సైలెంట్గా ఉన్నారనుకోండి, నేనేం చేయలేను, ఇంకెవరైనా చేసుకోవచ్చు.